ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఈరోజు ఈ పర్సన్ అసలు ఏంటి, ఈ సపరేషన్కి రీజన్స్ ఏంటి, తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం ఏం ఫీల్ అవుతున్నారు యూనివర్స్, మా యూనివర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినందుకు, మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం, నెగ్లెక్ట్ చేయడం, అశ్రద్ధ అనేది మీ పైన చూపించడం అనేది చూపిస్తూ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు తను మిమ్మల్ని దూరం చేసుకొని ఇప్పుడు తన లైఫ్లో తను ఏదో ఫెయిలింగ్ ఓటమిని చూస్తున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. ఈ పర్సన్కి మళ్ళీ మీతో రికన్సిలియేషన్ చేయాలి, మీకు అశ్రద్ధ చేసేసి ఏవైతే థింగ్స్ని దూరం చేస్తున్నారో, ప్రేమ ఆర్ నీడ్స్ ఏవైనా కావచ్చు, వాటిని తిరిగి ఇవ్వాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు కరెంట్. ఓకే, ఈ పర్సన్ అయితే ఓకే, మీతో సపరేషన్ ఈ పర్సన్కి ఫీలింగ్ హార్డ్ అని చెప్పొచ్చు. ఈ పర్సన్ ట్రైంగ్ టు హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. ఈ పర్సన్ స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సిచ్యువేషన్స్ ఆర్ మీ ఫీలింగ్స్ గురించి ఈ పర్సన్కి ప్రజెంట్ అయితే క్లియరెన్స్ అనేది లేదు, క్లారిటీ లేదు. అండ్ సిచ్యువేషన్ అసలు మీ ఇద్దరి మధ్య ఎలా నడుస్తుంది ఏంటి అనేది కూడా ఈ పర్సన్కి క్లారిటీ అనేది లేదు. ఎక్కడ తను స్టాండ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని. సో అందుకే కన్ఫ్యూజన్ అనేది ఈ పర్సన్కి చూపిస్తుంది. ఎస్, ఈ పర్సన్ మీ నుంచి క్షమాపణ అనేది కోరుకుంటూ ఉన్నారు. అది మీ నుంచి రాదు అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఈ పర్సన్ మైండ్ నడుస్తుంది, కానీ వస్తుంది అని పాస్ట్లో వీళ్ళు చేసిన మిస్టేక్స్కి మీ దగ్గర నుంచి తనకి అపాలజీ కాదు, క్షమాపణలు కోరుకుంటే మీ నుంచి యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్, మీరు ఈ పర్సన్ని పాస్ట్లో చేసుంటే ఇప్పుడు టేబుల్స్ టర్న్ అవ్వబోతూ ఉన్నాయి. ఈ పర్సన్లో మార్పు అనేది రాబోతూ ఉంది. ఈ పర్సన్లో ఇప్పుడు ఈ పర్సన్ చేజర్గా మారబోతూ ఉన్నారు. ఎస్, టేబుల్స్ టర్న్ అవ్వబోతున్నాయి. ఈ పర్సన్ మీతో మళ్ళీ రికన్సిలియేషన్ చేస్తారు, కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ క్వశ్చన్ అది. ఓకే, సో ఇవి ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ స్పెల్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.